చాలాసార్లు ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? సర్వసాధారణంగా మనం ఎప్పుడు అనుకుంటాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన పొరుగు వాళ్ళే అనుకుంటాం. కానీ బైబిల్ చెప్పిన భావము అది కాదు. చుట్టుపక్కల ఉన్న అందరూ మన పొరుగు వాళ్ళు కాదు. నేను చెప్పిన మాట కాదు, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని. నువ్వు ఎవరిని ప్రేమిస్తే పరలోకం పోతావు? నిన్ను వలె నీ పొరుగు వారిని ఇంతకీ ఆ పొరుగువాడేవాడు? కళ్ళ ముందర కనపడే ప్రతి ఒక్కడు పొరుగువాడు కాడు, వాళ్ళు మనుష్యులు. ఇంకా చెప్పాలంటే నువ్వు బాగా ఆలోచన చేసి వాళ్ళు దేవుని పిల్లలు అవుతారే తప్ప నీ పొరుగువారు మాత్రం కాదు. ఎవరు పొరుగు వాళ్ళు? కిందనే ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఉపమానాన్ని మీరు చదువుకోండి. ఒక మనుషుడట యెరూషలేము నుండి పైనుంచి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. దారిలో పోతుంటే మనోడు దొంగలకు చిక్కాడట. దొంగలు భయంకరంగా కొడతాడు పాపం. వాడు కొట్టిన దెబ్బలకు మనవాడు ఒక మాటలో చెప్పాలంటే కోమాలకి వెళ్తాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక రోడ్డు పక్కలోనే పడిపోయి విగత జీవిగా చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఉన్నాడు. అతడు పడిపోవడంతో ఒక లేవీయుడు ఒక యాజకుడు ఏం చేశాడంటే ఆ దారి గుండా పోతున్నాడట. పాపం అతడు అంత దయనీయమైన దుస్థితిలో పడంటే ఈడేమనుకున్నాడు, నాకేం పట్టలే, పెట్రోల్ ఎంతమంది చూద్దాంలే, నాకు చాలా పనులు ఉండాయిలే అని వాడిని వదిలేసి పక్కగా పోయాడట. రెండోసారి లేవీయుడు వచ్చాడట. వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు? యాజకుడు లేవీయులు, దేవుని సేవ చేసే పనోళ్ళు. ఒక యాజకుడు అంటే ఒక లేవీయుడు అంటే దేవుడి పనోళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? పైకి కనపడే దేవుని పని మాత్రమే చేయాలనుకుంటారు, కానీ తన పక్కన వాడి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే లెక్క చేయని వాళ్ళు వీళ్ళే. సరే, లేవీయుడు పక్కకు పోయాడు, యాజకుడు పోయాడు. మరి అదే దారి గుండా లోకంలో సుంకరి అని తక్కువ వాడుగా పిలువబడుతున్న ఒకడు పోతూ ఉన్నాడట. పోయేటప్పుడు వాడు చూడగానే ఈయనకేం కలిగిందట? జాలి కలిగిందట. ఆ మాట చూడండి, కిందికి ఒకసారి లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 36వ వచనం చూద్దాం తల్లి. చివరిగా 10:36 ఇది ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొడుగువాడాయనని 34వ వచనం చూద్దాం తల్లి. అతన్ని చూచి అతని మీద జాలిపడి ఏం చేశాడట తల్లి? దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఈ సందర్భం మనకందరికీ తెలుసు. ఇక్కడ బాహ్యంగా కనపడుతుంటుంది, దీనినే మనం ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్దాం. ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడట. దొంగల చేతిలో చిక్కడం అంటే అపవాది చేతిలో చిక్కాడు. ఎంతోమంది ఇప్పుడు అపవాది చేతిలో చిక్కి వాళ్ళ జీవితాలు నాశనమైన వాళ్ళ కళ్ళ ముందర చాలామంది కనబడతారు. ఒక దొంగవని ఎలా అయితే గాయపరిచి కోమాలేకపోయే స్థితిలోకి తెచ్చాడో, అపవాది కూడా ఎంతోమంది బ్రతుకులను వాడికున్న బలం చేత వాడి జీవితాన్ని తూట్లుగా చేసేటాడు. అలాంటి విగత జీవులు లోకంలో చాలామంది కనపడుతుంది. ఎంతమంది లేరు చెప్పండి? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఫుల్గా మందు తాగుతుంటాడు. ఆయన చూసినప్పుడల్లా నాకు జాలి కలుగుతుంటుంది. ఒకప్పుడు దేవుని చర్చికి వచ్చేవాడు, ఒకప్పుడు బాప్తిసం తీసుకున్నవాడు, ఒకప్పుడు దేవుని కోసం వేలు ఖర్చులు పెట్టేవాడు. కానీ ఇప్పుడు తాగే రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎంత బాధ అనిపించిందంటే, సుందరమైన గొప్పదైన అద్భుతమైన ఆ జీవితాన్ని అపవాది తూట్లుగా నాశనం చేసింది. ఇప్పుడు మేము చాలాసార్లు వాక్యం చెప్పాలని ప్రయత్నం చేశాం, కానీ ఆ వ్యక్తి జీవితము మారలే. కానీ అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు నేను వాక్యం చెప్పాలంటే ముందు ఆయనలో ఉన్న లోపాలను ఏం చేయాలి? సరిదిద్దాలి. మీకు జల్లడ తెలిసి ఉంటుంది చూసిన, శనగలు జల్లించి ఒక పెద్ద జల్లడు ఉంటుంది. ఆ పెద్ద జల్లడు చూసానుకో, జల్లడ నిన్ను ఏముంటాయంటే అన్ని తూట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ జల్లడలో నీళ్లు పోసావనుకో, అది ఎప్పటికైనా నిండుతుందా? ఎప్పటికి నిండుతుందా? నిండదు. నిండాలంటే ఏం చేయాలో తెలుసా? జల్లడలో నీళ్లు పోయడం కాదు ముఖ్యము, ఆ జల్లడకు పడిన సిల్లులను క్లోజ్ చేయడం ముఖ్యం. ఎదుటి వ్యక్తి జీవితాలు అపవాది వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ జీవితం చిల్లులు పడిన జీవితాలు.
ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటే వాక్యం చెప్తూ ఉంటాం. వాక్యం చెప్తే ఎన్నిసార్లు నీళ్ళు వేసిన వాళ్ళు నిలబడవు ఇవి. ముందు మనం ఏం చేయాలంటే వాక్యం పోయడం కాదు ముఖ్యము, అతనిలో ఉన్న చిల్లులను మూయడానికి, క్లోజ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఒక వ్యక్తి అలా ఆ రోడ్డు పక్కన పడ్డాడట, అతని జీవితం సర్వనాశనం అయింది, దొంగల చేతికి చిక్కాడట. పోయేతుందంటే ఆడు రోడ్డు మీద పడేసరికి ఒక సమరయుడు అటువైపుగా పోయాడు. అతన్ని చూసి మొదట ఏం కలిగిందట? జాలి. ఎదుటి వ్యక్తి జీవితం అంత దారుణంగా ఉంటే నీలో నాలో కనిపించాల్సిందేటో తెలుసు, జాలి ఖచ్చితంగా కనిపించింది. ఎంతోమంది తాగుడుపోతలు, నిజంగా నాకు తెలిసిన ఒక అక్క ఉంటుంది, అలా కుటుంబాన్ని చూసుకోలేక ఏం చేస్తుందో తెలుసా, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దిగిపోయింది. బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది కానీ కుదరట్లే. ఏటక అంటే అక్క ఇంకా ఏడుపు ముఖం పెట్టుకుని, ఏరా తమ్ముడు నీ వాక్యం విన్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతుంది, బయటికి రావాలనుకుంటున్నారా, నా వల్ల కావట్లేదురా, ఎప్పుడో దిగిన ఈ బురద కూపం రా అయ్యా, ఇది బయటికి రావాలనుకుంటున్నా, నా వల్ల కాలే. అక్కను చూసినప్పుడల్లా నాకేం కలుగుతుంటుందో తెలుసా? జాలి. ఎందుకు జాలి కలుగుతుంటుందో తెలుసా? ఒకప్పుడు నేను కూడా పాపంలో బతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు నా మీద ఇలాంటి జాలే ఆ కలువరి గిరిలో నుంచి చూపించాను. యేసుక్రీస్తు నా మీద చూపించిన జాలే నేను సాటి సహోదరుల మీద, సహోదరిమణుల మీద చూపించాను. వీలైనంత వరకు వాళ్ళని బయటికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను కూడా. మొదట జాలి పడ్డాడట, రెండవది దగ్గరకు పోయాడట, నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టాడు. ఎందుకంటే గాయపడిన హృదయాలతో ఎంతోమంది సెల్లాసెదురుగా బతుకుతుంటారు. నీకు చేతనైన కాడికి, నీకు ఉన్న కాడికి నువ్వేం చేయాలో తెలుసా? ఆ గాయాలు కట్టడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎట్టుటోళ్ళము గాయాలు కట్టేటోళ్ళం కాదు, గాయం మీద ఈగల వాడి ఎలా అయితే కోపం తెప్పించుంటుందో పదే పదే ఎదుటి వాళ్ళు చేసిన తప్పులను గుచ్చి మాట్లాడితే ఎట్టుంటుందో తెలుసా? ఆల్రెడీ వాళ్ళకి గాయమైంది, ఈగల మాదిరి నువ్వు వాలి పొడుస్తూ ఉంటే వాళ్ళకు భయంకరమైన కోపం వస్తుంది. ఆ కోపం నీ మీద కంటే నువ్వు నమ్మిన యేసుక్రీస్తు వారి మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. అందుకోసమే ఎదుటి వాళ్ళు, గాయపడిన వాళ్ళు, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు చేసిన తప్పును పదే అనకండి. వీలైతే ఏం చేయాలట? గాయాలు కట్టడానికి ప్రయత్నం చేయాలి, ఈగలు వాలకుండా చూడాలి. అలాగ మొదట జాలి పడ్డాడట, గాయం కట్టాడట, నూనె రాశాడట, వాడిని ఒక పూటకొల్ల వాని ఇంట్లోకి సరే. నా పని ఇంతటితో అయిపోయింది అనుకున్నాడా? లేదట. మరుసటి రోజు వచ్చి ఒక దేనారము అని చేతిలో పెట్టి, అయ్యా వీడి జీవితం బాగుపడడానికి నా దగ్గర ఉన్నదంతా నీకు ఇస్తున్న, ప్రస్తుతానికైతే నా దగ్గర ఏమీ లేదు, లేకపోయినా పర్లేదు, నెక్స్ట్ సారి అతని కోసం నువ్వు ఏమైనా ఎక్కువ ఖర్చు పెడితే ఈసారి నేను మళ్ళీ వస్తాను కదయ్యా, అప్పుడు వచ్చి నీ రుణాన్ని తీర్చుకుంటాను. ఒక మాట చెప్తాను, నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపో, నీ పక్కనోడు జీవితం బాగుపడుతుంది అని అంటే నువ్వు ఎంత ఖర్చు అయినా కానీ పెట్టు, అంతే. పక్కనోడు జీవితం బాగుపడాలంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర ఎప్పటికీ వెనకడుగు, నీకు ఉన్నదంతా పెట్టే. ఎందుకంటే నువ్వు అంత కష్టపడి పెడితే ఆ కష్టంలో నుంచి ఒక సంతోషాన్ని సంపాదించుకోవచ్చు. ఎవరో ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్పుకుంటానండి. సుమారుగా 2010-11 అనుకుంటాను. అప్పుడు నేను 10th క్లాస్ ఇంటర్ చదువుతుంటాను. అప్పుడు మన అనిల్ అన్న డిగ్రీ చదువుతుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అన్నకి ఇచ్చేది ఆడికాడికి తక్కువ డబ్బులు ఇస్తుంటాడు. ఇచ్చిన ఆ రూపాయి 10 రూపాయల నుండి దాచుకొని ఏం చేసేవాడు తెలుసా? అప్పట్లో నన్ను ఛార్జీలు నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి మోడంపల్లని, గిద్దలూరని ఎక్కడెక్కడో తిప్పేవాడు. ఆయనకి ఇచ్చేదే తక్కువ, ఇచ్చిన ఆ డబ్బులతో ఏం చేశాడు? నా కోసం ఎంత ప్రయాసపడ్డాడో అంత ప్రయాసపడ్డాడు. నేను అంటాను, ఆ రోజు అన్నగారు ప్రయాసపడిన ప్రయాసకు నిదర్శనం ఎవరు తెలుసా? ఈరోజు నేను నిజంగా చెప్తాను. అదే ఆ రోజు అన్న ఖర్చు పెట్టకపోతే ఈరోజు నేను బయటకు వచ్చేవాడిని కాదు, ఒక్క పాప విషయంలో పరలోకంలో పండగ జరిగేది కాదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒకటే గుర్తుపెట్టావు, ఒక్క మనిషిని నిలబెట్టడానికి ఎంత ఖర్చైనా పెట్టు, నీ కాడ ఉన్నదంతా దారిపోయి, ఏం టెన్షన్ పడాకు, దేవుడు చూసుకుంటాడు అంతే. నీకు ఉన్నదంతా పెట్టు, కానీ ఒక్క ఆత్మను రక్షించు. పరలోకంలో దేవుని కళ్ళలో సంతోషం చూడాలంటే ఏంటో తెలుసా? నువ్వు కానుక బాక్సులో 1,00,000 రూపాయలు వేసిన పరలోకమందున కన్న తండ్రి కళ్ళల్లో సంతోషము కనపడదు. అదే ఒక పాపి కోసము, ఒక పాపిని మార్చడం కోసము 10 రూపాయలు నీ దగ్గర ఉన్నదే అయినా కానీ
ఖర్చు పెట్టు. నువ్వు పెట్టిన కష్టానికి ఆ వ్యక్తి మారాడనుకో, 1,00,000 రూపాయలతో చేయలేనిది నీ దగ్గర ఉన్న 10 రూపాయలతోనే చేయొచ్చు. దేవుని కళ్ళల్లో సంతోషాన్ని ఒక్క పాపి మారితే ఆ మార్పు కోసం నువ్వు ఎంత ఖర్చు అయినా పెట్టు. ఆ మార్పు కోసం నువ్వు ఎంత ఖర్చు అయినా పెట్టు. చాలా బాగా చూసుకున్నాడట ఆ సమరయుడు ఆ వ్యక్తిని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, ఇంతకీ దారిలో పడిపోయిన ఆ వ్యక్తికి పొరుగువాడు ఎవడు అని అంటాడు. దానికి సమాధానంగా ఏమంటున్నాడు ప్రభువు చెప్తున్నాడు. 36వ వచనం ఇప్పుడు చూద్దాం. దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా, అతడు అతని మీద జాలి పడినవాడు. ఎవరు అతని మీద జాలి పడినవాడు? సమరయుడు. అతని మీద జాలి పడినవాడే అతనికి పొరుగువాడు. ఇంకా చెప్తున్నాడు, అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుము. అలాగు చేయి అంటే నీ పొరుగువాడు ఎవరని యేసుక్రీస్తు ఫైనల్ చేస్తున్నాడు? నీ మీద ఆత్మీయంగా ఎవడైతే జాలి చూపిస్తాడో వాడే నీ పొరుగువాడు. అతన్నే నువ్వు ప్రేమించాలి. అతన్ని ప్రేమిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇదే యేసుక్రీస్తు వారు చెప్పిన ఫైనల్ డెసిజన్. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ కాదు, వాళ్ళందరి పట్ల నువ్వేం చూపించాలి? జాలి మాత్రమే చూపించాలి. వాళ్ళను ప్రేమించకూడదు. అమితముగా నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? నీ మీద ఎవడైతే ఆత్మీయంగా జాలి చూపిస్తాడో వాళ్ళనే నువ్వు అమితముగా ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పుడే నీకు రెండో డోరు కూడా ఓపెన్. అది చాలా కఠినమైన మాటే, కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది ఇదే నిజం. ఇప్పుడు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాటి సహోదరులను ద్రోహం చేయమని చెప్పట్లే. వాళ్ళ పట్ల మనం ఏం చూపించాలి? జాలి చూపించాలి. సమరయుడు ఎదుటి వ్యక్తి పట్ల ఎలాంటి జాలి చూపించాలి? నువ్వు జాలి చూపించాలి. జాలి చూపించకపోతే మనల్ని మళ్ళీ తాట తెచ్చాడు, ఇడిచిపెట్టాడు, ఖచ్చితంగా వదిలేయాడు. నువ్వు జాలి చూపించాలి, కానీ ప్రేమించడం మాత్రం ఎవరిని ప్రేమించాలి? ఆత్మీయంగా ఉన్న నీ సహోదరుణ్ణే, నీ పట్ల జాలి చూపించిన వాడినే ప్రేమించాలి. ఆ మంచి సమరయుడు ఎవడో తెలుసా? నీ మీద జాలి చూపించిన అసలైన సమరయుడు యేసుక్రీస్తు వారే. ఎందుకంటే అపవాది చేత కొట్టబడి జీవితాలు నాశనం అయితే మన మీద జాలిపడి మనల్ని అందరినీ చేరదీసిన ఆ సమరయుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించాలో తెలుసా? నిన్ను వలే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో తండ్రిని, నీ పూర్ణ వివేకంతో తండ్రిని, నీ పూర్ణ మనసుతో తండ్రిని, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో తండ్రిని, అదేవిధంగా నిన్ను వలే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ప్రేమించాలి. ఈ 2 తలుపులు నువ్వు ఓపెన్ చేయాలి. ఒకటి నీ తండ్రి కోసం ఓపెన్ చేయాలి, రెండోది నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసము ఓపెన్ చేయాలి. ఈ 2 తలుపులు ఓపెన్ అయితేనే పరలోకంలో నీ అడుగు పడుతుంది. ఊర్ధ్వలోక ద్వయద్వారాలంటే ఒక ద్వారం తండ్రి అయిన దేవుడు, రెండో ద్వారము యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుని మనసును గెలచాలి, తర్వాత యేసుక్రీస్తు వారి మనసును కూడా గెలవాలి. ఇక్కడ వండర్ ఏంటో తెలుసా? తండ్రి మనసును గెలిచేస్తే చాలు, ఆటోమేటిక్గా యేసుక్రీస్తు వారి మనసును గెలిచేయచ్చు. ఎందుకంటే ఇద్దరి మనసు ఒకటే. తండ్రి మనసు ఎంతటిదో యేసుక్రీస్తు వారి మనసు కూడా ఒకటే. ఒక్క తలుపు ఓపెన్ చేయగలిగితే రెండో తలుపు ఆటోమేటిక్గా మన కోసము ఓపెన్ అయిపోతుంది. ఊర్ధ్వలోక ద్వయద్వారాలు తండ్రి అయిన దేవుడు, రెండవది యేసుక్రీస్తు వారు. ఈ 2 దారులు, 2 ఆజ్ఞలు, ఆ 2 ఆజ్ఞలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన తండ్రి అయిన దేవుడు. ఇలా మనము దేవుని యొక్క ఆజ్ఞలను యేసుక్రీస్తు వారు చెప్పిన మొదటి మాట, నిత్య జీవానికి పోవాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనసుతో, ఇంకా చెప్పాలంటే నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి అనుసరించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించ. ఆ పొరుగు వాడెవరంటే నీ మీద జాలి చూపించిన నీ యేసుక్రీస్తు వాడే నీ పొరుగువాడు. తండ్రిని ఎంతగా ప్రేమించావో యేసుక్రీస్తు వారిని కూడా అంతే ప్రేమించు. అప్పుడు మొదటి ద్వారం ఓపెన్ అవుతుంది తండ్రిని ప్రేమించినప్పుడు. రెండోది యేసుక్రీస్తు వారిని ఓపెన్ చేయగానే రెండో దారి ఓపెన్ అవుతుంది. 2 దారులు ఓపెన్ చేయాలి. ఒకటి ఓపెన్ చేస్తానంటే
కుదరదు. నిజంగా చెప్పాలి. కొంతమంది పిచ్చి ఏంటో తెలుసా, మేము దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం, యేసుక్రీస్తు మా సంబంధం లేదన్న బ్యాచ్ ఒకటి తిరుగుతుంది. మీకు తెలుసో లేదో, మాకు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, ఆయన కుమారుడు మాత్రమే, మేము తండ్రిని మాత్రమే సాటిస్ఫై చేస్తాం, యేసుక్రీస్తు వారితో మాకు అనే బ్యాచ్ ఒకటి ఉంది. కానీ యేసుక్రీస్తు వారికి దేవుడు ఇస్తున్న విలువ ఏంటో తెలుసా, 2 ఆజ్ఞలు ఖచ్చితంగా ఫాలో కావాలి. మొట్టమొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. రెండో పొరుగువాడు ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు వాడు. 2 దారులు ఓపెన్ చేస్తే నువ్వు పరలోకానికి పోతావు. తండ్రికి ఎంత విలువ ఇస్తామో ఈ మనస్సులో యేసుక్రీస్తు వారికి కూడా అంతే విలువ ఇవ్వాలి. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ